సాయం సమీరాలు ట్యాంక్ బండ్ పరిసరాలను సుతారంగా ముద్దు పెడుతున్నాయి. నెక్లెస్ రోడ్ అంతా పిల్లలతో పెద్దలతో తమ లోకంలో ఉన్న జంటలతో సందడిగా ఉంది. శ్రీధర్ ప్రియ కోసం వెయిట్ చేస్తున్నాడు గత 10 నిమిషాల నుండి. శ్రీధర్, ఏంటి ఇవాళ తొందరగా వచ్చేశావ్? అటు సూర్యుడు ఇటు పొడిచాడా ఏంటి? బైక్ పార్క్ చేస్తూ ఎదురుగా ఉన్న శ్రీధర్ని అడిగింది ప్రియా. అంత తొందరేంటో దొరగారికి. నాకు ఇప్పుడే అందిన వార్త, సౌత్ జోన్లో ఫుట్బాల్ టోర్నమెంట్ వచ్చే వారం మొదలవుతుంది. నువ్వు కూడా రిజిస్టర్ చేసుకో. నీకు చాలా బాగా పేరుస్తుంది. అక్కడ నీకు గుర్తింపు కూడా లభిస్తుంది. నువ్వు స్టేట్ ప్లేయర్గా ట్రై చేయొచ్చు. తరువాత నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళొచ్చు అని పరిగెత్తుకుని వచ్చి ప్రియా గుక్క తిప్పుకోకుండా చెప్పింది. అవునా? నాకున్న టాలెంట్తో తప్పకుండా ఇంటర్నేషనల్ లెవెల్కి రీచ్ అవుతాను. నువ్వు చూస్తుండు ప్రియా, నీకు గొప్ప టాలెంట్ ఉంది. ఎక్కడ నుండి తెలుసుకుంటావో కానీ నీకు మాత్రం ఇలాంటి న్యూస్లన్నీ నాకంటే ముందుగా తెలుస్తాయి అన్నాడు వెటకారంగా. అవును మరి, నువ్వు ఎంతసేపు నీ ఆట నీ స్నేహితులు తప్ప ఇంకేం పట్టించుకోవుగా. అందుకే నీ ఫ్రెండ్గా నాకు తప్పదు. నువ్వు ఈ జిల్లాలోనే బాగా ఆడతావని, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ అని మా నాన్నగారితో మీ కోచ్ చెప్పారు. నిన్ను ఇంటర్నేషనల్ ప్లేయర్గా చూడాలని నా ఆశ అంది. ఎస్, దట్ ఈస్ శ్రీధర్ అని కాలర్ ఎగరేసుకుంటూ కించిత్ గర్వంగా చెప్పాడు. ప్రియ పైకి ఆహా అంటూ నవ్వినా మనసులో మాత్రం శ్రీధర్ గొప్పదనానికి మురిసిపోయింది. సరే, నేను ఈ న్యూస్ రాజ్కి కూడా చెప్తాను. మేమిద్దరం కలిసి ఈ టోర్నమెంట్కి రిజిస్టర్ చేసుకుంటాం రేపే అని చీకటి పడుతుండటంతో ఇద్దరు ఇంటి ముఖం పట్టారు. శ్రీధర్, ప్రియా, రాజ్ ఈ ముగ్గురు స్కూల్ నుండి కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు. ప్రియ చదువుల్లో ఫస్ట్. అయితే శ్రీధర్ ఫుట్బాల్లో ఎంతో నేర్పు కలిగిన ఆటగాడు. రాజ్ శ్రీధర్ అంత కాకపోయినా పర్వాలేదు అనేలా ఆడతాడు. కానీ కష్టజీవి. శ్రీధర్కి ఫుట్బాల్లో ఎలా వచ్చిందో కానీ చాలా నేర్పు వచ్చింది. ఎంతో నైపుణ్యం ఉన్నవాడిలా అందరికంటే వైవిధ్యంగా గేమ్ ఆడతాడు. ఫుట్బాల్ ఎంత బాగా ఆడతాడో అంత బద్ధకం కూడా. వాళ్ళు చదువుకున్న స్కూల్ తరపున జిల్లా లెవెల్లో, ఇంటర్ స్కూల్ లెవెల్లో ఫుట్బాల్ ఆడేవారు. శ్రీధర్ టీంలో ఉంటే ఫైనల్ కప్ ఎప్పుడు వాళ్ళ స్కూల్కే దక్కేది. శ్రీధర్ గేమ్ బాగా ఆడతాడని, బెస్ట్ ప్లేయర్ అవార్డ్స్ గెలుచుకున్నాడని జిల్లా చుట్టుపక్కల కూడా చాలా మంచి పేరు వచ్చింది. దానితో శ్రీధర్తో స్నేహం చేసుకోవాలి అనుకున్న ఆడా మగ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. శ్రీధర్కి తండ్రి లేడు. తల్లి ఒక స్కూల్ టీచర్గా పనిచేసేది. ఉన్నంతలో ఆ తల్లి శ్రీధర్ని బాగా చదివించుకుని ఫుట్బాల్ ఆడుకోవడానికి అవసరమయ్యేవన్నీ కొనిచ్చేది. రాజ్ ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. తండ్రి ఆటో డ్రైవర్. అతని రాబడితోనే ఇంట్లో 4 పిల్లల్ని చదివించుకుంటున్నారు. ప్రియ కొంచెం ఉన్నింటి పిల్ల. శ్రీధర్ అంటే ప్రాణం. ఎప్పుడు శ్రీధర్ ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడటమే కాక ఉన్నంతలో తనకు తోచిన హెల్ప్ చేస్తూనే ఉండేది. శ్రీధర్ కొంచెం పేరు, అభిమానులు, స్నేహితులు, గర్ల్ ఫ్రెండ్స్ పెరగగానే ఎక్కువ సమయం వాళ్లతో కబుర్లతోనే కాలం గడపసాగాడు. రాజ్ కూడా ఆ గుంపులో కాసేపు కూర్చుంటాడు. కానీ ఫుట్బాల్ ప్రాక్టీస్ మానడు. రోజుకు కనీసం ఒక 5-6 గంటలు ఫుట్బాల్ ప్రాక్టీస్ తప్పకుండా చేస్తాడు. శ్రీధర్ వారానికి 5-6 గంటలు మాత్రమే ప్రాక్టీస్ చేస్తాడు. శ్రీధర్, రాజ్ ఇద్దరు ఒక క్లబ్ లో ఫుట్బాల్ కోచింగ్ కి జాయిన్ అయ్యారు. శ్రీధర్ ఎప్పుడు కోచింగ్ కి లేటే. రాజ్ మాత్రం టైంకి వచ్చేసేవాడు. కోచింగ్ సార్ దగ్గర ఆ విషయంలో మంచి మార్క్స్ కొట్టేస్తాడు రాజ్. ఎక్కడెక్కడ టోర్నమెంట్స్ జరుగుతున్నాయో స్వయంగా కనుక్కొని అక్కడ రిజిస్టర్ చేసుకుని ఆడుతుండేవాడు. శ్రీధర్ మాత్రం కోచింగ్ కి లేటుగా వస్తుండేవాడు. కారణం బద్ధకం. కొంచెం ఎడతెరిపి లేకుండా బాతా కాని. 2 రోజుల తర్వాత ప్రియ ఫోన్ చేసింది శ్రీధర్కి. ప్రియ, హాయ్ శ్రీధర్, టోర్నమెంట్ కి రిజిస్టర్ చేసుకున్నావా లేదా ఇంతకీ? శ్రీధర్, ఏంటి తల్లి పొద్దున్నే లేవకుండానే నీ గొడవ? రిజిస్టరే కదా, చేసుకుందాం, తొందరేముంది? ప్రియ, అది కాదు శ్రీధర్, టైం అయిపోతే మంచి ఛాన్స్ మిస్ అవుతుంది. ఇలాంటివి మిస్ చేసుకోకూడదు. అవకాశం ఎప్పుడు పడితే అప్పుడు రాదు కదా, వచ్చినప్పుడే దాన్ని చేజిక్కించుకోవాలి. శ్రీధర్ పొద్దున్నే ఉపదేశం మొదలెట్టిందిరా బాబు అని మనసులో అనుకుని, కరెక్ట్ ప్రియా, ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. నేను ఈ సంవత్సరం లోపల మంచి పేరు తెచ్చుకుంటాను. ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఈ ప్రపంచంలో గుర్తింపు పొందాలి. అదేగా నీ ఆశ? తప్పకుండా చేస్తా అన్నాడు. ఆ మాట విన్న ప్రియ మనసులో పొంగిపోయింది. సరే మరి తప్పకుండా రిజిస్టర్ చేసుకో, ఓకేనా? ఉంటాను అని ప్రియ ఫోన్ పెట్టేసింది. శ్రీధర్ మాత్రం తన ఫ్రెండ్స్ రాగానే వాళ్లతో కబుర్లలో పడిపోయాడు. రిజిస్టర్ చేయాల్సిన ఆఖరి తేదీ కాస్త గడిచిపోయింది. రాజ్ మాత్రం రిజిస్టర్ చేసుకోవడమే కాక రోజు ప్రాక్టీస్ చేస్తూ, ఫుట్బాల్ వీడియోస్ చూస్తూ ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. 6 నెలల తర్వాత శ్రీధర్ ఎక్కడున్నావు? ప్రియ కొంచెం కోపంగా శ్రీధర్ని అడిగి అర్జెంట్ గా శ్రీధర్ని కాఫీ డే దగ్గరికి రమ్మంది. శ్రీధర్, నేనప్పుడు టోర్నమెంట్ కి రిజిస్టర్ చేసుకోమంటే చేసుకోలేదు. అదే రాజ్ చూడు ఎంచక్కా రిజిస్టర్ చేసుకున్నాడు.
మళ్ళీ ఇప్పుడు నేషనల్కి కూడా సెలెక్ట్ అయ్యాడు. నువ్వెందుకు అంత బద్దకిస్తావు? మళ్ళీ మళ్ళీ అవకాశాలు వస్తాయా? నాన్నగారిని అడిగి రికమెండ్ చేద్దాం అంటే నువ్వు బద్దకిష్టుడివి. కబుర్లు తప్ప కార్యాచరణ లేదని మా నాన్న నీ పట్ల ఆసక్తి చూపడం లేదు అంది విసుగ్గా. ఓ, నీ బాధ అదా? పిచ్చిదానా, టోర్నమెంట్ ఆడితే సరిపోతుందా? నాకున్న టాలెంట్ ఈ స్టేట్లోనే ఎవరికీ లేదు. ఒక్కసారి ఇంటర్నేషనల్లో నా గేమ్ చూస్తే ఇంక నన్ను వదలరు. నాకు అవకాశం ఇస్తారు. ఒకసారి అవకాశం ఇస్తే చాలు, నా తడాకా ఏంటో ఈ ప్రపంచమే చూస్తుంది. ఆ నమ్మకం నాకుంది, నీకు కూడా ఉండాలి అన్నాడు శ్రీధర్. ఉంది శ్రీధర్, నీ ఆట మీద నాకు చాలా నమ్మకమే ఉంది. కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని జార విడుచుకుంటున్నావు నీ బద్ధకంతో. వస్తుంది పిల్ల, నువ్వేం కంగారు పడకు. నేను రిజిస్టర్ చేసుకోవాలి అనుకున్నా, కానీ నాకు బోలెడన్ని సమస్యలు. అమ్మకి ఒంట్లో బాగాలేదు, పెదనాన్నగారితో ఆస్తి గొడవలు, వాటితోనే సరిపోతుంది. నా మూడ్ కూడా ఈ మధ్య బాగుండట్లేదు. ఏంటో అన్నీ నాకే ఇలా జరుగుతున్నాయి అంటూ తన బద్ధకానికి కారణాలు చెప్పాడు. నీకే కాదు శ్రీధర్, ఈ ప్రపంచంలో కష్టం లేని మనిషే లేడు. రాజ్కి నీకంటే ఎక్కువ కష్టాలున్నాయి, కానీ తన ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఫుట్బాల్ ఉంది. ఇంటర్నేషనల్ ప్లేయర్ కావాలనే తపన ఉంది. నీ అంత టాలెంట్ లేకపోయినా కృషి, దీక్ష ఉన్నాయి. అందుకే చూడు, ఈ రోజు నేషనల్ కి సెలెక్ట్ అయ్యాడు అంటూ ప్రియా బాధపడింది. చూడు ప్రియా, నాలాంటి ప్లేయర్స్ కి ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ సరైన వేదిక. ఇలాంటి చిన్న చిన్న టోర్నమెంట్ ఆడితే లాభం లేదు, టైం వేస్ట్ అని చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు శ్రీధర్. శ్రీధర్ ఎప్పటిలాగే కబుర్లతో, తన కష్టాలతో, వంకలతో చేయవలసినంత ప్రాక్టీస్ చేయకుండా తనని ఎవరో పెద్ద ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళు వాళ్ళంతట వాళ్లే గుర్తిస్తారని ఎదురు చూస్తూ కబుర్లతో కాలక్షేపం చేస్తూ అక్కడే ఉండిపోయాడు. అన్ని ఫుట్బాల్ క్లబ్స్ కి దూరం అయిపోయాడు. రాజ్ మాత్రం చిన్న పెద్ద తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఎక్కడ ఏ టోర్నమెంట్ ఉన్నా అక్కడ రాజ్ ఉండేవాడు. తన కృషి, కఠోర పరిశ్రమ, సమయపాలన ప్రతి టోర్నమెంట్ లో తన ఉపస్థితి రాజ్ కి మంచి గుర్తింపు తెచ్చింది. ఇండియాలో ఫుట్బాల్ అంటే రాజ్ పేరు వినబడసాగింది. కొన్ని నెలల తరువాత రాజ్ ని చాలా టోర్నమెంట్స్ లో చూస్తున్న ఒక కోచ్ ఇంటర్నేషనల్ సెలక్షన్స్ కి ఆహ్వానించాడు. ఈ విషయం ప్రియ ద్వారా తెలుసుకున్న శ్రీధర్ రాజ్ ఇంటికి వెళ్లి తనని ఇంటర్నేషనల్ సెలక్షన్స్ కోసం రికమెండ్ చేయమని అడిగాడు. అలాగే చేస్తానన్నాడు రాజ్. కానీ శ్రీధర్ ని రికమెండ్ చేస్తే తనకి ఎసరు అని రికమెండ్ చేశాను, కానీ కోచ్ ఒప్పుకోలేదని శ్రీధర్ కి అబద్ధం చెప్పాడు. ఈ విధంగా ప్రతిభలో కొంచెం తక్కువ అయిన స్వీయ క్రమశిక్షణ, సమయపాలన, స్వయం కృషితో రాజ్ విజేతగా నిలిచాడు. అత్యంత ప్రతిభ శ్రీధర్ కి ఉండి కూడా కేవలం సమయపాలన, ఏకాగ్రత, క్రమశిక్షణ లేక వేరే దృష్టి మళ్లీ విజేత కావాల్సిన శ్రీధర్ ఓటమి పాలయ్యాడు. మన ప్రతి కదలిక, ప్రతి కార్యాచరణ మన చుట్టూ ఉన్నవాళ్ల మీద, మన వాళ్ల మీద కూడా ప్రభావం చూపుతుంది. శ్రీధర్ ని ఎంతగానో ఇష్టపడిన ప్రియ శ్రీధర్ నిలకడలేని తనంతో విసిగిపోయి తాను కూడా దూరమైంది. రాజ్ మాత్రం యుద్ధంలో సైనికుడు గెలిచినా మరో యుద్ధానికి సిద్ధంగా ఉండే వీరుడిలా ముందుకు సాగుతూనే ఎన్నో విజయాలు చేజిక్కించుకున్నాడు. శ్రీధర్ మాత్రం రాజ్ విజయాన్ని జీర్ణించుకోలేక ఒక మామూలు జీవనం గడపసాగాడు. శ్రమ, క్రమశిక్షణ, ఏకాగ్రత ఇవే విజయానికి మెట్లు. ఇవి లేని ప్రతిభావంతుడికి అపజయమే పుట్టినిల్లు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.